మీరు అలసిపోయినప్పుడు ఎలాంటి దోశలు తింటారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లలు. ఈ రోజు పనికి పోయి వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా అలసటగా ఉంది. అందుకని చెప్పేసి మా ఆవిడని అయితే దోశలు అయితే వేయమన్నాను సాయంత్రం పూట. ఏది ఏమైనా కొత్తగా ట్రై చేయమన్నాను. అందుకని చెప్పేసి కొంచెం అయితే నెయ్యితో అయితే ట్రై చేసింది. ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే దీంట్లో కొంచెం కారం కూడా చల్లమన్నాను. అందుకని చెప్పేసి దాని మీద కొంచెం అయితే కారం అయితే చల్లేసింది. ఇలా ఖచ్చితంగా అయితే నలుగురికి 4 దోశలు అయితే వచ్చాయి అనమాట. అందుకని చెప్పేసి 4 దోశలను అయితే నలుగురు 4 అయితే పంచుకొని తినేసాము. ఇక ఈ దోశలు తిన్న తర్వాత అయితే నాకు చిన్న టాస్క్ అయితే ఉందన్నమాట. ఆ టాస్క్ ఏంటంటే మా నాన్న బండి అయితే బాగు చేయాలన్నమాట. కొంచెం బైక్ బాగు చేయాలంటే మన దగ్గర ఉన్న పతాడం పెట్టి అయితే ఓపెన్ చేసి దానికి కావాల్సిన టూల్స్ అయితే మొత్తం అయితే తీసుకొని వెళ్ళాలి. బైక్ ఉన్న వెనక చక్రం అయితే బ్రేక్ కొట్టినప్పుడు అయితే పట్టేసుకుంటుంది. అందుకని చెప్పేసి బ్రేక్ షూలు అయితే తీసుకురమ్మాను. దాంతో పాటు అయితే స్ప్రింగులు కూడా తీసుకురమ్మన్నాను. మా బైక్లకి అయితే నేనే మెకానిక్ అన్నమాట. అందుకని చెప్పేసి మేము చిన్న చిన్న పార్ట్లు అయితే మేమే తెచ్చుకొని అయితే నేనే మార్చేసుకుంటా ఉంటాను. అలాగే నాది ఒక చిన్న డౌట్ అనమాట. మీరు మీ బైక్ ని మీరే బాగు చేసుకుంటారా, లేకపోతే ఏదన్నా మెకానిక్ దగ్గర బాగు చేపిస్తారా? కామెంట్ చేయండి. మొత్తానికి మా నాన్న బైక్ అయితే బ్రేక్ షూలు అయితే మార్చేసి మొత్తం అయితే సెట్ చేసి మళ్ళీ మొత్తం అయితే ఎక్కిచ్చేస్తున్నాను.